హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్‌గా ఉంటది. ఈ వీడియోలోనైతే నేను పల్లీల నువ్వులతోని ఉండలు ఏ విధంగా చేయాలో చూపిస్తాను పర్ఫెక్ట్‌గా. ఇవైతే చిన్న పిల్లలకి చేసుకున్నప్పుడు డైలీ ఒక్కటన్నా ఇవ్వండి. పెద్దవాళ్ళు అద్దు అంటారు జలుబు, దగ్గు వస్తదని. మా పాపకైతే నేను డైలీ కంపల్సరీ ఒకటిస్తా చేసినప్పుడు. ఏ దగ్గు రాదు, జలుబు రాదండి. ఇవి ఇంకా మంచి ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తాయి. వాళ్ళకి కంపల్సరీ ఇవ్వండి. అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా, పాలిచ్చే తల్లులకైనా గానీ, అండ్ బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండడానికి ఎవరికైనా గానీ ఈ ఉండలు చాలా యూజ్ అయితాయండి. హ్మ్. ముందుగా ప్రాసెస్ చూసేద్దాము. ఒక కంచుడు పెట్టుకోండి. అంటే మంచిగా మందంగా ఉన్న కడాయి పెట్టుకొని, అందులో ఒక కప్పు పల్లీలు తీసుకోండి. మీరు ఎన్ని అన్ని చేసుకోండి. కేజీ చేసుకోండి, 2 కేజీస్ చేసుకోండి. సేమ్ కప్పుతోని తీసుకోండి ఎవి తీసుకున్నా గానీ. మంచిగా వాటిని మీడియం టు స్లో ఫ్లేమ్ మీద కలర్ మంచిగా చేంజ్ అయ్యి అది లోపల వరకు వేగే వరకు వేయించుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లు వేయించుకోండి. స్పీడ్ ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకుంటే పైన పొట్టు మాడుతది. ఆ లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. అట్లా టేస్ట్ అస్సలు మంచిగా రాదు. ఆ తర్వాత అదే కడాయిని కొంచెం క్లీన్ చేసుకొని నువ్వులుంటాయి గదండీ! వాటిని ఒక కప్పు తీసుకోండి. నేనైతే ఇక్కడ ప్యాకెట్ నువ్వులు తీసుకుంటున్నా. వీటిలో అయితే ఇసుక లాంటివి ఏమి ఉండవని. ఇక మామూలుగా లోకల్ విడిగా తీసుకుంటే అందులో కొంచెం ఇసుగొస్తుంది. మళ్ళా వాటిని గాలించి ఎండకు ఆరబోసి ఆ తర్వాత వేపుకోవాలి. ఇట్లా ఇసుక లేనియి అయితే ఈ విధంగా తీసుకొని ఒక కప్పు మంచిగా వీటిని గూడా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి కలర్ చేంజ్ అయ్యే వరకు. అవి మంచిగా వేగినాయి అని ఎట్లా తెలవాలంటే మనకు నువ్వులైతే చిటపటలాడతాయి. అన్ని చిటపటలాడే సౌండ్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పల్లీలను, నువ్వులను రెండిటిని చల్లారబెట్టుకోండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా పల్లీలే పొట్టు తీసేసుకోండి. అంటే కొంతమంది పొట్టుతోని కూడా యేసుకుంటారు. కాకపోతే మనకిట్లా వక్కల్లాగా అయితేనే నువ్వులయి లడ్డూలు మంచిగుంటాయి. ఒక ఫ్లాట్‌గా ఉన్న ఒక గిన్నెను లేకపోతే గ్లాసుని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటిని ఇట్లా అనుకోండి. అట్లా అనుకుంటే పొట్టు మొత్తం పోతది. 2 వక్కల్లాగా గూడా అయితాయి. ఇక ఎక్కువ అమౌంట్ అయితే అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మాత్రం ఒక క్లాత్‌లో తీసుకొని చేతితో నదుపుకొని ఆ తర్వాత ఆ పొట్టు మొత్తం ఒక జల్లెడలో తీసుకొని జల్లించుకుంటే సరిపోతది. నెక్స్ట్ అయితే ఒక పెద్ద కడాయి పెట్టుకొని అంటే కంచుడు పెట్టుకొని అందులో ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు అంటే 2 కప్పులకి అంటే ఒక కప్పు పల్లీలకి, ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. ఆ బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి. ఎందుకంటే బెల్లంలో ఇట్లా ఇసుకుంటది. ఒక్కసారి చూడండి ఎంత ఇసుకున్నదో. ఇదైతే నార్మల్ బెల్లము అంటే మన గడ్డ లాంటి బెల్లం ఉంటది కదండీ! వైట్ కలర్‌లో అది కాదు. కొంచెము డార్క్ కలర్‌లో ఉండే బెల్లము. ఇందులో ఇసుక ఎక్కువగా ఉన్నది. సో, చూసి మంచిగా అది ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఆ బెల్లాన్ని యాడ్ చేసుకోండి. అది అందులో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. టేస్ట్ మంచిగుంటది. నేనైతే ఒక 2 స్పూన్లు వేసుకున్నా. ఆ తర్వాత ఎప్పుడైతే బెల్లం కరిగి మనకి ఈ విధంగా పొంగు వస్తదో, అప్పుడు మనం పాకం చెక్ చేసుకుంటూ ఉండాలే. మనకొక తీగ పాకం వస్తే సరిపోతది. లైట్‌గా కొంచెం తీగలాగా వచ్చింది. కాకపోతే ఇంకా పర్ఫెక్ట్ తీగలాగా రాలేదు. ఇంకొక హాఫ్ మినిట్ ఆర్ 1 మినిట్ ఉంచితే ఈ విధంగా తీగలాగా వస్తదన్నట్టు. ఇట్లా వచ్చిన తర్వాత మంచిగా మళ్ళొకసారి మంచిగా కలుపుకొని అందులో మన నువ్వులు యాడ్ చేసుకోండి ఫస్టు. ఆ తర్వాత ఆటిని మంచిగా కలుపుకొని అందులోనే పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. వీటినైతే మంచిగా కలుపుకోండి. కలుపుకొని ఉన్నాక వెంటనే ఫ్లేమ్ అయితే అస్సలు ఆఫ్ చేసుకోకండి. ఇదంతా మనకు దగ్గర పడరాక స్లో అంటే మీడియం టు స్లో ఫ్లేమ్ మీదనే కలుపుకుంటూ ఉండాలే. ఎందుకనంటే ఈ స్టేజ్‌లో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నామనుకోండి, మనకసల నువ్వుల పల్లీల ఉండలు రానే రావు. ఎందుకంటే నేను ఫెయిల్యూర్ అయిన అనుభవంతోని అంటే ఎక్స్‌పీరియన్స్‌తోని చెప్తన్నా. నేను అట్లనే ఫస్ట్‌లో ఒకసారి ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నా. నాకసలు ఉండలు గూడా రాలేదు మొత్తానికే. మళ్ళీ ఫ్లేమ్ మీద పెట్టుకొని, మళ్ళా బాయిల్ చేసుకొని అదంతా దగ్గర పడిన తర్వాత అప్పుడు ఉండలు కడితే అప్పుడొచ్చినాయి. చూడండి ఒకసారి మన కడాయికి అది మొత్తము అంటుకుపోవాలన్నట్టు ఏముండొద్దు. ఇట్లా నురగల్లాగా వచ్చినట్టు. అప్పుడైతేనే మనకు ఉండలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. అట్లా అంటే మొత్తం స్టిక్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వండి. అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు చుడితేనే ఉండలు మంచిగొస్తాయి. వేడి మీద మనకు చుట్టరాదు. ఉండలు గూడా రావు వేడి మీద. ఇట్లా గోరువెచ్చగా అయినాక వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెం అంటే చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా ఉండల్లాగా చుట్టుకోండి.
కొంతమందికి గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టరాదు. సో, అట్లాంటప్పుడు చేతికి కొంచెం వాటర్ అద్దుకోండి. అంటే కొంచెం క్వాంటిటీలో ప్రిపేర్ చేసినప్పుడు వాటర్ అద్దుకుంటే ఏం ఖరాబ్ కావండి. ఉంటాయి, స్టోరేజ్ ఉంటాయి ఇవి బెల్లంతో చేసినాం కాబట్టి. మొత్తం ఇట్లనే ప్రిపేర్ చేసుకోండి. నేనైతే మా పాపకి ఇవైతే చాలా ఇష్టము. మంచిగా తింటది. నేను గూడా ఎక్కువ తీసుకుంటా. ఆఫ్టర్ డెలివరీ నేనేం తిన్నా తినకున్నా గానీ, ఈ నువ్వులు, పల్లీలు ఉండలైతే ఎక్కువగా తీసుకున్నా. ప్రెగ్నెన్సీ టైంలో గూడా ఎక్కువగా తీసుకున్నా. అవసరం ఉంటే మామూలుగా పల్లీలు వేయించుకోనన్నా బుక్కుతా. నేను చలికాలము, ఆ కాలం, ఈ కాలం అని చూడను. మా పాపకైతే అంటే వింటర్‌లో అయినా, సమ్మర్‌లో అయినా గానీ, వర్షాకాలంలో అయినా ఎక్కువగా ఇస్తుంటాను. తనకైతే ఇప్పటికి జలుబు, దగ్గైతే ఏం రాలే. పల్లీలు, నువ్వులు అంత ఎఫెక్ట్ అయితే కాలేదు. కొంతమంది పిల్లలకైతే పెట్టరు. ఇక అది వాళ్ళ ఇష్టము. మనం ఏం చేయలేము. అన్ని విధంగానే ప్రిపేర్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఆ తర్వాత ఇంకా గోరువెచ్చగా ఉండి కొంతమందికి చేయరాకపోతే ఇట్లా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి. మరీ వేడిది మనం ఆ ప్లాస్టిక్ కవర్లో చేయట్లే కాబట్టి కొంచెం ఓకే. మరీ అంత అన్‌హెల్తీ ఏం కాదు. ఈ విధంగా అందులో కొంచెం ఒక గింతంత ఆహ్, పల్లి నువ్వుల మిశ్రమాన్ని తీసుకొని ఆ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా గట్టిగా అంటే మంచిగా ఉండలాగా ఫామ్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని చేత్తోని చేసుకోండి. అంటే ఆ కవర్‌కి కూడా కొంచెం నెయ్యి లేకపోతే నూనె అప్లై చేసుకోండి. మనం మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే పాకం పట్టినప్పుడు ఆ తీగ పాకం వచ్చిన తర్వాత ఒక 5-6 మినిట్స్ అన్నా మనం ఫ్లేమ్ మీదనే ఉంచి కలుపుకోవాలి దగ్గరికొచ్చే వరకు. వెంటనే దించితే మాత్రం మనకు ఉండలు రావు. ఒకవేళ మిస్టేక్ ఎవరైనా చేస్తే మళ్ళొకసారి ఫ్లేమ్ మీద పెట్టి అది దగ్గర పడేదాకా కలుపుకోండి. ఆ తర్వాత అంటే గోరువెచ్చగా అయ్యేటప్పుడు ఉండలు చుట్టుకోండి. నేనైతే చెప్తాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మనకు ఉండపాకం వచ్చిన తర్వాత కూడా చేసుకుంటే లడ్డూలు పర్ఫెక్ట్‌గానే వస్తాయి. అవసరం ఉండపాకం పట్టొచ్చిన వాళ్ళు మంచిగా ఉండపాకం పట్టుకొని చేసుకోండి. ఇక గట్టి పాకం పడితే కూడా వస్తాయి లడ్డూలు. కాకపోతే అవేందంటే పిల్లలు తినడానికి అంత మంచిగుండవు. గట్టిగుంటాయి. వాళ్ళ ఇష్టం కొద్దీ తినరు.